సార్ సినిమాలు అన్నీ కూడా ప్రతి సినిమాకి ఒక జీవితకాలపు లింక్ లేదా నిజ జీవితానికి ఒక లింక్ అనేది కనెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. సో మీరు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్రను చేస్తూ ఉంటారు. సో ఆ పాత్రలో ఒదిగిపోతూ ఉండాలి. అరవింద్ సమేతలో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కట్ చేస్తే కోర్టులో అసలు ఒక న్యూ క్యారెక్టర్ మసూదాది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి శుభలేఖ సుధాకర్ గారిని మసూదాలో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదో కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్? జడ్జ్మెంట్ అని చెప్పడానికి ప్రతి సినిమా ఆడుతుందనే మేము అనుకుంటాం, నమ్మకంతోనే చేస్తాం. సక్సెస్ ఫెయిల్యూర్స్ అని మనది. బట్ మన ప్రయత్నం అంటే 100% పాళ్ళు దాంట్లో ఎఫర్ట్ పెట్టడమే. నేను ఎలా అనాలిసిస్ చేస్తానంటే, నేను నాని గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఇది. అంతకుముందు లేదు, ఇప్పుడు ఈ మధ్యకాలం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ప్రేక్షకుడివి. ఒక దర్శకుడు వచ్చి నీతో కథ చెప్తున్నప్పుడు నువ్వేంటంటే ఆ కథకి నువ్వే ఫస్ట్ ప్రేక్షకుడివి. అంతేగా. తెర మీదకి ఎక్కే ముందు నువ్వు వింటున్నప్పుడు ఆ కథ నీకు ఎలాగ అనిపించింది, ఆ పాత్రలు ఎలా అనిపించాయి, దాంట్లో ఏమైనా ఉంటే నీ అంటే ఇది వింటూ ఉండగా ఎక్కడో కోరిలేట్ అవుతాం ఏదో ఒక చిన్న విషయంలో. ఆ కోరిలేట్ అనేసరికి నీ జీవితంలో జరిగి ఉండొచ్చు, నీ స్నేహితుడి జీవితంలో జరిగి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఎక్కడో జరిగి ఉండొచ్చు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడో జరిగి ఉండొచ్చు. యూ బ్రింగ్ దట్. సరే, దీనికి దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ డౌన్ అండి. సో ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది మనం ఎప్పుడు ఏమి చెప్పలేము. వీ హ్యావ్ టు పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. నా జీవితంలో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అది ఎప్పుడో వచ్చిన సినిమా, కానీ ఇప్పటికీ ఎవరైనా ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ దాని గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. ఓకే, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ద్రోహి అనే సినిమా. ఓకే, దాంట్లో టోటలీ అసలు యూ విల్ నెవర్ ఇమాజిన్ సుధాకర్ ఇన్ దట్ క్యారెక్టర్. నేను ఖచ్చితంగా చూస్తాను. ఇట్స్ టోటలీ ఏ వెరీ వెరీ నెగటివ్ క్యారెక్టర్. ఓకే, బట్ ఆ సినిమా బాగా ఆడింది, ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, నేను చేసిన క్యారెక్టర్కి గుర్తింపు వచ్చింది, కానీ నాకు పని రాలే. ఓకే. సో ఇలా కూడా జరుగుతాయి. చేయడం అనేది మన ప్రయత్నం అండి, సిన్సియర్గా చేయడం అనేది ప్రయత్నం. ఇప్పుడు మీరు అన్నట్టు అరవింద సమేత, ఇవాళ ఆ సన్నివేశాన్ని తీసుకుందాం. చిన్నది అలాగా ఆలోచించే పొలిటీషియన్స్ నిజంగా ఈ జీవితంలో ఉన్నారా అంటే తెలియదు. బట్ ఎక్కడ కోరిలేట్ అవుతారు? ఆ పంచకట్టుకు వచ్చేసరికి మన పాత పొలిటీషియన్స్, తెలుగు పొలిటీషియన్స్ అందరూ పంచకట్టుతోనే ఉన్నారు. సో అక్కడ కోరిలేట్ అయిపోయారు. రావు రమేష్ గారి క్యారెక్టరు లేటెస్ట్ పొలిటీషియన్, ప్యాంట్ అండ్ షర్ట్. సో దట్ ఈస్ వేర్ ది క్యారెక్టర్స్ జెల్డ్. రైట్. 2 క్యారెక్టర్స్, 2 డిఫరెంట్ జనరేషన్స్లో వారి ఆలోచన విధం జెల్ అయింది. పాయింట్ అదే. ఓకే. నా ఇన్నేళ్ల సర్వీస్లో ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం నేను చూడలేదు అన్నాడు. అంటే అది ఆ జీవితం. దాని మించి ఈయన మోడర్నైజేషన్ తీసుకొచ్చి ఏం చెప్పారు?